ఒక అభ్యర్థి గ్రూప్ 2 సిలబస్లో ఉన్న విషయాల్ని సిమిలారిటీస్ ఉన్న టాపిక్స్ అన్నీ ఒక వరుస క్రమంలో చదువుకున్నట్టయితే చాలా సులభంగా ఉంటుందండి అభ్యర్థికి. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత గవర్నర్ అనే టాపిక్ మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇలా అంటే ఒకే స్వభావం ఉన్న టాపిక్ కాబట్టి. వాస్తవంగా మనం టెక్స్ట్ బుక్లో తీసుకున్నట్టయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి, పార్లమెంటు ఇలా వరుసగా ఉంటాయి. మనం చదువుకునేటప్పుడే కనుక ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న టాపిక్లన్నీ ఒకచోట చదువుకున్నట్టయితే అభ్యర్థి సమయం చాలా ఆదా అవుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ మనం పార్లమెంట్ అనే టాపిక్ గురించి చర్చిద్దాం. ఈ పార్లమెంటు అనే టాపిక్లో అసలు పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంటుకు సంబంధించిన విషయాలు ఏంటి, ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇక్కడ ఆర్టికల్ 79 ఏం చెబుతోంది అంటే లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రపతి, లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంటు అంటున్నాం. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అన్నామంటే ఇవన్నీ కలిపితే పార్లమెంట్ అని అర్థం అండి. రాష్ట్రపతి అనే టాపిక్ గురించి చాలా కూలంకుషంగా చర్చించాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ లోక్సభ, రాజ్యసభల గురించి తెలుసుకోవాలి. లోక్సభ, రాజ్యసభ, ఈ లోక్, రాజ్ అనేవి బేసికల్గా హిందీ పదాలండి. లోక్, రాజ్ అనేవి 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లోక్సభ, రాజ్యసభ అనే పదాలు లేవండి. 1954లో జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవ మౌలాంకర్ అనే వ్యక్తి లోక్సభ, రాజ్యసభ అనే పదాల్ని అతను ప్రతిపాదించడం జరిగింది. లోక్సభను మొదట్లో హౌస్ ఆఫ్ పీపుల్ అని, రాజ్యసభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు. వాటినే 1954లో ఈ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ లోక్సభ, రాజ్యసభ అని పరిచయం చేయడం జరిగింది. ఈ లోక్సభ, రాజ్యసభ అనే వాటి గురించి, వీటికి ఉన్న ఇతర పేర్లు ఇవన్నీ మళ్ళీ మనం ఇప్పుడే తెలుసుకుందాం. మనం ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకునే సందర్భాల్లో భిన్నమైనటువంటి పేర్లను పరిచయం చేయాల్సి వస్తుంది. కాబట్టి మొదట మనం ఈ లోక్సభ, రాజ్యసభకున్న ఇతర పేర్లన్నీ తెలుసుకుందాం ఇక్కడే. లోక్సభ, రాజ్యసభకున్న ఇతర పేర్లను మనం గమనిస్తే లోక్సభనే హౌస్ ఆఫ్ పీపుల్ అని, ప్రజాప్రతినిధుల సభ అని, హౌస్ ఆఫ్ పీపుల్ అంటేనే ప్రజాప్రతినిధుల సభ, ప్రజాప్రతినిధుల సభ అని, దిగువ సభ అని, లోయర్ హౌస్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఏంటి, లోక్సభకున్న ఇతర పేర్లు. రాజ్యసభను ఏమంటారు అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, రాష్ట్రాల ప్రతినిధుల సభ అని, అదేవిధంగా ఎగువ సభ అని, ఎగువ సభ అని, మేధావుల సభ, మేధావుల సభ అని, శాశ్వత సభ అని పిలుస్తారు. ఇది లోక్సభ, రాజ్యసభకున్న ఇతర పేర్లు. అంటే భిన్న సందర్భాల్లో మనకి వేరువేరు పదాలని ప్రయోగించవచ్చు. అలాంటప్పుడు దేన్ని ఏమంటారు అనేది తెలిసి ఉండాలి. కాబట్టి మొదట
ఈ లోక్సభ రాజ్యసభకున్న ఇతర పేర్లు తెలుసుకున్నాం. ఈ ఇతర పేర్లు తెలుసుకున్న తర్వాత మనం అసలు లోక్సభ సభ్యులు ఎలా ఎన్నికవుతారు, రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు ఎలా అనేది తెలుసుకోవాలండి. అది కూడా మనం పరిశీలించాలి. ఇక్కడ లోక్సభ సభ్యుడిని మనం ఎంపీ అంటున్నామండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిని కూడా ఎంపీ అంటాం. లోక్సభ సభ్యుడిని మెంబర్ ఆఫ్ పార్లమెంటే అంటాం, రాజ్యసభ సభ్యుడిని మెంబర్ ఆఫ్ పార్లమెంటే అంటాం. అసలు ఈ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. భారతదేశం మొత్తాన్ని 543 నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక లోక్సభ సభ్యుడు, అంటే లోక్సభ ఎంపీని ప్రజలు ఓటేసి ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఎస్ అన్నప్పుడు లోక్సభ అని, ఆర్ఎస్ అన్నప్పుడు రాజ్యసభ అని అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ 543 మందిని, అంటే ఈ భారతదేశం మొత్తాన్ని 543 భాగాలుగా డివైడ్ చేశారు. అంటే 543 నియోజకవర్గాలుగా డివైడ్ చేశారు. అలా డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క వ్యక్తిని ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారు. ఈ 543 మంది ఎవరు అంటే వీళ్ళు లోక్సభకు ఎన్నికైనటువంటి వాళ్ళు. కాబట్టి ప్రస్తుతం మనకి ఎన్నుకోబడ్డ ఎంపీలు ఎంతమంది అంటే 543 మంది. ఇట్లా దేశం మొత్తాన్ని ఏ విధంగా అయితే మనం నియోజకవర్గాలుగా డివైడ్ చేశామో అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశం మొత్తంలో 543 మంది అంటే 543 నియోజకవర్గాలు ఉన్నాయి అన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని మనం గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే దేశం మొత్తాన్ని 543 నియోజకవర్గాలుగా విభజించారంటే ఆంధ్రప్రదేశ్ను ఒక 25 భాగాలుగా, తెలంగాణను ఒక 17 భాగాలుగా చేయడం జరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ ఎంపీని ప్రజలు ఓటేసి నేరుగా ఎన్నుకుంటున్నారు. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక అన్న విషయంలో ఎలాంటి కాంప్లికేషన్ లేదండి, చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఎందుకంటే లోక్సభ సభ్యుడు ఒక వ్యక్తిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటున్నారు కాబట్టి లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. మరి రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక అంటే ఎలా ఉంటుంది అంటే దేశంలో మనకి కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చాలా రాష్ట్రాల్లో విధానసభ, ఎమ్మెల్యేలు ఉండే సభ ఒకటే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో విధానసభ, విధాన పరిషత్తు, ఎమ్మెల్యేలు ఉండే సభ, ఎమ్మెల్సీలు ఉండే సభ 2 సభలు ఉంటాయి. అయితే లోక్సభ సభ్యుల్ని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటే రాజ్యసభ సభ్యుల్ని ఎలా ఎన్నుకోవడం జరుగుతోంది అంటే రాజ్యసభ సభ్యుల్ని రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుందండి. రాజ్యసభ సభ్యుల్ని రాష్ట్రాల విధాన సభల సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అది ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాష్ట్రంలో, ఇది ఉదాహరణ మాత్రమే, ఒక రాష్ట్రంలో ఒక 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందాం. ఎమ్మెల్యేలు అంటే ఎక్కడ? రాష్ట్రాల విధానసభలో. మనం అవిభక్త రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి, అంటే రాష్ట్ర విభజన జరగకముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే 294 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175, తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మనం ఈజీగా అర్థం అవడం కోసం ఈ ఉదాహరణ తీసుకున్నామండి. ఒక రాష్ట్రంలో విధానసభలో 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుంటే ఆ 300 మంది ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రం నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే లోక్సభలో ప్రస్తుతం ఎంతమంది సభ్యులు ఎన్నుకోబడుతున్నారు అంటే 543 మెంబర్స్ ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడుతున్నారు. మరి అదే రాజ్యసభలో ఎంతమంది ఎన్నుకోబడుతున్నారు అంటే 233 మంది ఎన్నుకోబడుతున్నారు. 233 మెంబర్స్ ఎన్నుకోబడుతున్నారు. ఈ 233 మంది రాజ్యసభ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటున్నారు అంటే వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు అంటే మనం అవిభక్త రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 మంది
ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఈ 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వీళ్ళు ఈ 294 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేవాళ్ళు అంటే 18 మందిని ఎన్నుకునేవాళ్ళు. దాన్నే మనం ఈజీగా ఉండడం కోసం 300 అని రాసుకున్నాం అంతే, ఎలా అనేది తెలుసుకోవడం కోసం. ఎలా ఎన్నుకుంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వీళ్ళు ఏ పార్టీ వాళ్ళై ఉంటారు? ఈ 294 మంది అంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అట్లా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి అవకాశం ఉండకపోవచ్చు, అది వేరే విషయం. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి విధానసభ సభ్యులు ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాడు భిన్నమైన రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారని మనకు తెలుసు. వీళ్ళందరూ కలిసి ఎవరిని ఎన్నుకోవాలి అంటే రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి. ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుంది అంటే రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుందండి. లోక్సభ సభ్యుడి పదవీ కాలం అయితే 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు, కానీ ప్రతి 2 సంవత్సరాలకు రాజ్యసభ సభ్యుల్లో 1/3 వంతు మంది రిటైర్ అవుతారు, 1/3 వంతు మంది ఎన్నికవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుందాం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు రాజ్యసభకు అంటే 18 మంది సభ్యులు ఉండేవాళ్ళు. అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 18 మంది రాజ్యసభ ఎంపీలు రాజ్యసభకు వెళ్ళేవాళ్ళు. అంటే ఈ 18 మందిలో ఎలా ఎన్నుకోవడం జరిగింది? ఈ 18 మంది అంటే ఈ 18 మందిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది రిటైర్ అయ్యేవాళ్ళు, 1/3 వంతు మంది కొత్తగా ఎన్నికేవాళ్ళు. అంటే 18లో 1/3 అంటే ఎంత అంటే 6 మెంబర్స్. ప్రతి 2 సంవత్సరాలకి 6 మంది రాజ్యసభ ఎంపీలుగా అవిభక్త రాష్ట్రం నుంచి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 6 మంది రిటైర్ అవుతే మళ్ళీ వేరేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా రాజ్యసభకి ఎన్నికవచ్చు, మళ్ళీ కూడా పోటీ చేయొచ్చు. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది అంటే మనం అవిభక్త రాష్ట్రం నుంచి ప్రతి 2 సంవత్సరాలకి 6 మందిని పంపించేవాళ్ళం అని అనుకోవాలి. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? భిన్నమైన రాజకీయ పార్టీల వాళ్ళు ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అంటే ఈ 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుంటే ఈ 300 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఏమో బీజేపీ, ఇంకొక 100 మంది ఏమో సిపిఐ, ఇంకొక 100 మంది ఏమో లోక్ సత్తా, ఇట్లా ఉన్నారనుకుందాం. ఇది ఉదాహరణ మాత్రమే. 100 మంది సిపిఐ, 100 మంది లోక్ సత్తా అనేది ఎప్పుడు మనం గమనించడానికి అవకాశం లేదు, బట్ ఉదాహరణ మాత్రమే తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ 100 మంది బీజేపీ సభ్యులు ఉన్నారంటే ఇక్కడ ఈ 300 మందిని ఉదాహరణ 300 అనుకున్నాం కాబట్టి 300 మంది కలిసి ఎంతమందిని ఎన్నుకోవాలి? 18 మందిని ఎన్నుకోవాలి. అంటే 300 మంది కలిసి 18 మందిని ఎన్నుకోవాలి వాస్తవమే, కానీ ప్రతి 2 సంవత్సరాలకి 1/3 వంతు మందినే కదా ఎన్నుకోవాల్సింది. అంటే 300 మంది కలిసి ఎంతమందిని ఎన్నుకోవాలి అంటే 18లో 1/3 వంతు అంటే 6 మందిని ఎన్నుకోవాలి. అంటే 300 మంది ఎమ్మెల్యేలు 6 మంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి వస్తే 100 మంది ఉంటే ఎంతమందిని ఎన్నుకోవాలి? 300 మంది 6గురిని ఎన్నుకోవాల్సి ఉంటే 100 మంది ఎంతమందిని ఎన్నుకోవాలి అంటే 100 మంది ఇద్దరిని ఎన్నుకుంటారు, అంతే కదండి. 300 మంది 6 మందిని ఎన్నుకోవాల్సి ఉంటే 100 మంది అయితే ఇద్దరిని ఎన్నుకుంటారు. అంటే బీజేపీ ఒక 2 రాజ్యసభ సభ్యుల్ని, సిపిఐ ఒక 2 రాజ్యసభ సభ్యుల్ని, లోక్ సత్తా ఒక 2 రాజ్యసభ సభ్యుల్ని ఎక్కడికి పంపుతారు? రాజ్యసభకు పంపుతారు. అయితే ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. రాజ్యసభకు వెళ్ళే ఎంపీలు ఈ 300 మందిలో భాగం అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరే వాళ్ళే ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళు వెళ్ళాల్సి వస్తే వీళ్ళు రాజీనామా చేయాలి, అది వేరే విషయం. అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఈ రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకోవడం జరుగుతుంది అంటే వివిధ రాష్ట్రాల విధానసభల సభ్యుల ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక్క నిమిషం అండి, ఇది మీకు అర్థమైందా ఈ పాయింట్? అంటే మీకు అర్థమైతే వాళ్ళకు కూడా అర్థమైనట్లు లెక్క. ఎమ్మెల్సీలు దీంట్లో ఉండరు, అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉండరు. అందుకని ఇప్పుడు 7 రాష్ట్రాల్లోనే ఉంది కదా. అంటే ఇక్కడ ఎట్లా ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యుల్ని అనేది అర్థమైంది కదా. అది ఎందుకంటే వింటున్న వాళ్ళకి మీకు అర్థమైతేనే చూసేవాడికి అర్థమవుద్దని కదా. రైట్, అట్లా చూపించాం. రైట్, రాజ్యసభ సభ్యుల విషయంలో మనం గమనించినట్టయితే ప్రతి రాష్ట్రం నుంచి ఆ ఎమ్మెల్యేల ప్రాతిపదిక, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో జనాభా ప్రాతిపదికన అంతమంది రాజ్యసభ సభ్యుల్ని పంపుతామని మనం అర్థం చేసుకున్నాం. అన్నప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది. ఏమని అంటే 1952లో ఫస్ట్ టైం రాజ్యసభ స్టార్ట్ అయినప్పుడు
అందరూ ఫస్ట్ 6 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికైనారు కదా. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే రాజ్యసభ సభ్యుడు ఒకసారి ఎన్నికైన తర్వాత వాళ్ళలో 1/3 వంతు మంది 2 సంవత్సరాలకు రిటైర్ అవుతారు, 1/3 వంతు మంది కొత్తగా వస్తారు అనుకున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 మంది ఉన్నారనుకుంటే ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు అందరూ ఒకేసారి ఎన్నిక అయింటారు కదా. అలాంటప్పుడు 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోతే ఈ 18 మందిలో 1/3 మెంబర్స్ రిటైర్ అవ్వాలి కదా. ఎవరు రిటైర్ అవ్వాలి? అందరికీ 2 సంవత్సరాల కాల పరిమితే, ఎవరికి 6 సంవత్సరాలు పూర్తవ్వలేదు. అంటే దీనికి పెద్ద లాజిక్ ఏం లేదండి. వీళ్ళందరి పేర్లు ఒక డిప్లో వేసేసి ఎవరి పేరు వస్తే వాళ్ళని రిటైర్ చేసేస్తారు. కావాలంటే వాళ్ళు మళ్ళీ ఎన్నికవచ్చు, కావాలనుకుంటే మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళని పంపించవచ్చు. అంటే మొదటిసారి రెండవసారి మాత్రమే ఈ విధంగా డిప్ సిస్టమ్ వాడి వాళ్ళని రిటైర్ చేస్తారు. ఇక మూడోసారి నుంచి ఆటోమేటిక్గా రెగ్యులేట్ అయిపోతుందని గమనించాలి. ఇది రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక అనే విషయాన్ని తెలియజేయడం కోసం చేసిన ప్రయత్నం. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. లోక్సభ ఎంపీనేమో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అంటున్నాం. ఈ లోక్సభ ఎంపీని ప్రజలు ప్రత్యక్షంగా ఓటేసి ఎన్నుకుంటే రాజ్యసభ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే విధాన సభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే పరోక్ష ఎన్నిక అన్నాం. పరోక్ష ఎన్నిక అని ఎందుకు అనాలంటే మనం ఓటేసి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నాం, మన చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటున్నారు? రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటున్నారు. కాబట్టి అది పరోక్ష ఎన్నిక అన్నాం. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. లోక్సభ సభ్యుల ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక గురించి తెలుసుకున్నాం. వాస్తవంగా ఈ పార్లమెంట్ అనే టాపిక్ను మనం తీసుకున్నట్టయితే లోక్సభ, రాజ్యసభ అనే టాపిక్లు